ఆ షిరిడి సాయిబాబా కూడా తిరుపతి వెంకన్న స్వామితోటి పోటీ పడుతున్నట్టున్నాడు కదా. దేంట్లోనో అనుకునేరు భక్తులు సమర్పించే కట్న కానుకల లెక్కలన్న వల్ల. మొన్న గురు పూర్ణిమ ఉండే కదా, ఇక మన దేశపోలే కాకుండా దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు 3 రోజుల పాటు షిరిడి సాయిబాబా గుడికి పోటెత్తిర్రట. వట్టికొచ్చిపోవుడే కాదు, బాబా గారి హుండీలా నిండిపోయేటట్టు కోట్ల రూపాయల కానుకలు కూడా వేసిర్రట. ఆల్ టైమ్ రికార్డు నమోదైందంటే చూసుకోర్రి ఇక కథ ఎట్లుందో. దేశంలో టాప్ 10 ధనవంతులు ఉన్నట్టు టాప్ 10 దేవుళ్ళ లిస్టు తీస్తే అందులో షిరిడి సాయిబాబా కూడా టాప్ 5లో ఉంటాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న గురు పూర్ణిమ నాడు 3 రోజుల కానుకలు లెక్కేస్తే 6,31,31,367 రూపాయల లెక్క తేలిందట. వట్టిగా ఉండిలేసిన కానుకలేమో 1,88,00,000 ఇక కౌంటర్లు, ప్రత్యేక పాసులు, ఆన్లైన్ పేమెంట్లు, డెబిట్ క్రెడిట్ కార్డుల కలెక్షన్లు, చెక్కులు, డీడీలు, మనీ ఆర్డర్లు ఇట్లా మొత్తం 4,50,00,000 దాకా వచ్చినాయట. ఇక అందులో బంగారం, ఎండి కానుకలు కూడా ఉన్నాయి. 668 గ్రాముల బంగారం అట, అంటే 67 తులాలు అన్నట్టు. ఇక అట్లనే 800 గ్రాముల ఎండి అట, అంటే 80 తులాలు అన్నట్టు. బంగారం కానుకలలో ఒక కిరీటం కూడా కానికిచ్చినట ఒక భక్తుడు. మొత్తం లెక్కేస్తే 6,31,00,000 మీద లెక్క తేలింది. ఇక ఇలా మనోలే కాదు, శ్రీలంక, జర్మనీ, కొలంబియా, అమెరికా వంటి దేశాల లెక్కలు వచ్చిన బయటి దేశాల భక్తులు వేసిన కరెన్సీ కానుకలు కూడా ఉన్నాయట. అయితే ఇది ఆల్ టైమ్ రికార్డు కానుకల కలెక్షనే అంటున్నారట గుడి అధికారులు. మామూలుగా రోజు ఎట్లుంటుందో కానీ ప్రతి ఏడాది నడిచే గురు పూర్ణిమ కానుకలైతే ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయట. మరి సాయిబాబాకు ఇట్లా కానుకల మీద, ఎండి బంగారాల మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా, ఏం చెప్తారు ఇవన్నీ అని అంటే బాబా పేరు మీద సమాజ సేవకు వాడతామని చెప్తున్నారు. పేదోళ్లకు దవాఖాన్ల ఖర్చులు, పేద పిల్లల చదువుల ఖర్చుల కోసం వాడతారట. కానీ గురు పూర్ణిమ అప్పుడు ఏర్పాట్లు కూడా గట్టిగానే చేపించారట షిరిడీల గుడి అధికారులు. మొత్తానికి రిచెస్ట్ దేవుళ్ళ లిస్టులా షిరిడి సాయిబాబా వారికి కూడా టాప్ 10లో స్థానం దక్కేటట్టు గురు భక్తి ఉప్పొంగిచ్చిరు బాబా భక్తులు.